హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇదే అండి మేము వైనాడ్లో స్టే చేసిన హోమ్ స్టే. ఇక్కడ మేము 3 డేస్కి బుక్ చేసుకున్నాము. ఇది మాకు అరౌండ్ 13,000 పడిందండి. ఈ ఈ హోమ్ స్టే అనేది చాలా చాలా మంచిగా అనిపించింది. సిటీకి దగ్గరలో ఉంది అండ్ మేము ఇక్కడ నుంచి చూసే ప్లేసెస్కి కూడా అన్నీ నియర్ బై ఉంది. అన్నీ ఇక్కడ నుంచి 10-15 కిలోమీటర్స్ లోపు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మనం ఈ వీడియోలో ఈ హోమ్ అనేది ఎలా ఉండేది చూద్దాము. ఇక్కడ బయట గార్డెనింగ్ అంతా చాలా సూపర్గా ఉందండి. మేము మంచిగా 3 రోజులు మంచిగా ఎంజాయ్ చేసాం అండ్ ఒకరోజు ఎక్కడికి వెళ్ళకుండా ఇందులోనే ఉండి మా టైం అంతా స్పెండ్ చేశాము. మీకు ఒకసారి ఇంట్లోకి వెళ్ళి కూడా చూపించేస్తాము ఎలా ఉంది అనేది. చూద్దాము. ఇంట్లో ఇది మొత్తం 4 బెడ్రూమ్స్ అండి ఉండేది. మాకు 4 బెడ్రూమ్ స్టే తీసుకున్నాము అండ్ ఈ 3 డేస్ మేము ఓన్ ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకున్నాము. ఎందుకంటే మనం ఉన్నది కేరళలో కదా, వాళ్ళ ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి సో మేమే ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాము. ఇక ఇంట్లోకి వెళ్ళి చూద్దామండి. మనము మెయిన్ డోర్ ఇదే అండి, మెయిన్ డోరు. ఇక్కడ నుంచి మనం ఇంట్లోకి వెళ్ళగానే మనకి ఉయ్యాల అనేది ఉంటుందండి. చాలా మంచిగా ఎంజాయ్ చేశాను నేనైతే ఈ ఉయ్యాల్లో. ఇది డూప్లెక్స్ అండి. ఇక్కడ మనకి డైనింగ్ ప్రొవైడ్ చేశారు. ఇదంతా హాల్లో ఒక టీవీ ప్రొవైడ్ చేశారు. ఇంటర్నెట్ యాక్సెస్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ మనం విండో చూడొచ్చు. ఎంత పెద్దగా ఇచ్చారంటే అసలు నేను చాలా మంచిగా ఎంజాయ్ చేశానండి ఈ వ్యూ అంతా చూసి. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది బయటకి చూడడానికి. అండ్ ఇంకా మనము కిచెను, మా క్యారమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు ప్లే ఆడడానికి. ఇది ఒక చిన్న వాష్రూమ్ ఇచ్చారండి. ఇక్కడ హ్యాండ్ వాష్కి ప్లస్ అక్కడే ఒక చిన్న వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది క్యారమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ క్యారమ్స్తో మేము బాగానే ఆడుకున్నాము. ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్ అయితే ఇచ్చారు, బట్ వాటర్ టేస్ట్ అయితే బాగోలేదు. మెయింటెనెన్స్ అయితే వాటర్ ప్యూరిఫైయర్ది బాగోలేదు. అండ్ కిచెన్ అయితే చాలా సింపుల్గా చాలా బాగుంది. అండ్ ఒక చిమ్నీ ఉంది అండ్ సమ్ బేసిక్ థింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మేము అరౌండ్ 6 to 7 మెంబర్స్ వెళ్ళాము. సో అండ్ కేరళలో ఫుడ్ అంతగా మాకు నచ్చలేదు. సో మేము ఇంట్లోనే చేసుకున్నాము. కిచెన్ అయితే ఇలా చాలా బాగుంది. అండ్ కిచెన్లో ఇంకొక డోర్ కూడా ఉంది, లైక్ గ్రౌండ్ ఫ్లోర్ వెళ్ళడానికి, లైక్ పార్కింగ్ స్పేస్. ఇక్కడ ఇండోర్ గేమ్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేశారు, బాగుంది. అండ్ ఇక్కడ ఒక బాల్కనీ అయితే ఉంది. ఇది చాలా బాగుంది, లైక్ గ్రీనరీ అంతా బాగా కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఈ హోమ్ స్టేలో చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు హౌస్ మొత్తం, ఒక ప్యూరిఫైయర్ తప్ప. అండ్ ఇక్కడ చాలా బాగా రిలాక్స్ అవ్వచ్చు. చూడండి ఇక్కడ గ్రీనరీ ఎంత బాగుంది. అండ్ ఆల్సో ఇక్కడ వర్షం కూడా పడుతుంది చిన్నగా. అండ్ డైనింగ్ ఏరియా అయితే చాలా సింపుల్గా బాగుంది. ఇల్లు పెద్దగా ఉంది, చాలా సింపుల్గా ఇంటీరియర్ మొత్తం చాలా సింపుల్గా ఇచ్చేసారు. ఇక్కడ ఒక ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఉయ్యాల కూడా బాగుంది ఇక్కడ. అండ్ ఇది డ్యూప్లెక్స్ హౌస్. ఇందులో కింద 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇది ఒక బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి. ఇలా బేసిక్ ఒక టేబుల్, ఒక మిర్రర్, అంతే, ఒక చిన్న కబోర్డ్, అంతే. పెద్ద ఏం లేవు. ఇంటీరియర్ మొత్తం చాలా సింపుల్గా బాగుంది. ఇది అప్స్టైర్స్ వెళ్ళడానికి. అండ్ ఇక్కడ నుంచి వ్యూ మొత్తం చాలా బాగుంది ఇంట్లో. అండ్ ఇది ఇంకొక బెడ్రూమ్ కింద. ఇది కూడా సేమ్, ఒక టేబుల్ అండ్ ఒక చిన్న వార్డ్రోబ్ ఇలా ఇచ్చారు, మిర్రర్ అండ్ అన్ని బెడ్రూమ్స్ అటాచ్డ్ వాష్రూమ్స్. అండ్ ఒకటి కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారు చిన్నది, ఇందాక చూపించాం కదా. అండ్ ఇప్పుడైతే పైకి వెళ్దాం. ఇది డ్యూప్లెక్స్ అని చెప్పాను కదా. సో ఇలా పైకి వెళ్ళగానే
2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇంకా 2 బెడ్రూమ్స్ ఉంది. ఒక చిన్న బాల్కనీ టైప్ లాగా ఉంది, లైక్ వాష్ ఏరియా, వాషింగ్ మిషన్ ఇలా పెట్టుకోవడానికి అక్కడ బాగుంది. అండ్ ఇదొక బెడ్రూమ్. సేమ్ ఈ బెడ్రూమ్లో కూడా చిన్న టేబుల్, లైక్ బేసిక్ థింగ్స్ మాత్రమే ఉన్నాయి ఇందులో. రూమ్స్ కూడా చాలా పెద్దగా ఉంది. బట్ అన్ని విండో వ్యూస్ మాత్రం అంత గ్రీనరీగానే ఉంది. బాగా మార్నింగ్ లేవగానే గ్రీనరీ వ్యూతో లేయచ్చు. అండ్ ఇక్కడ టేబుల్ మీద ఒక ల్యాంప్ కూడా ఇచ్చారు, ల్యాంప్ అండ్ 1 బుక్ పెన్. అండ్ ఇంకో బెడ్రూమ్ చూద్దాం ఇప్పుడు. అండ్ ఇది ఇంకొక బెడ్రూమ్. సేమ్ ఇందులో కూడా అంతే, టేబుల్, లైట్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ డ్రెస్సింగ్ టేబుల్ అండ్ హ్యాంగర్స్. ఇవన్నీ కామన్గానే ఇచ్చారు అన్నిటిలో ఉండేలాగానే. చెప్పాను కదా, అన్నీ చాలా సింపుల్గా పెట్టారు ఇంటీరియర్ అయితే. అండ్ ఇక్కడ బెడ్రూమ్లో నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. ఫాగ్ మొత్తం అండ్ గ్రీనరీ ఇలా ఉంటే ఎంత బాగుంటుందో కదా. అండ్ ఇందాక చెప్పాను కదా, ఒక బాల్కనీ టైప్ లాగా వాష్ ఏరియా ఉంది. అండ్ ఇదే, అండ్ వాషింగ్ మిషన్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ. అండ్ ఇంకా పైన టెర్రస్ పైకి వెళ్ళడానికి కూడా వే ఉంది ఇక్కడ నుంచి. ఇక్కడ కూడా వ్యూ చాలా బాగుంది చూడండి. సో హోమ్ టూర్ ఇదంతా ఇంతే. అండ్ బయట నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. ఈ చెట్లు చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి ఇవైతే. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye.